హలో నమస్తే, నేను మీ కౌండిన్య. భార్యల చేతిలో 554 మంది భర్తలు ఖతమయ్యారు. కలియుగంలో దారుణాతి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వీడియోలో ఆ విశేషాలంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ల పంట. 2 మనసులు, 2 కుటుంబాలను కలిపే ఒక పవిత్ర బంధం అనుకుంటారు. కానీ నేడు అదే బంధం కొందరి పాలిట మృత్యుపాశంగా మారిపోతుంది. నమ్మిన భార్యే ప్రాణాలు తీసే కాలయముడిగా మారుతుంటే కట్టుకున్న భర్తలే అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కలియుగంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంచలన నివేదిక మనకు తెలుస్తుంది. గత 6 నెలల్లో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ నివేదిక దాంపత్య జీవితాల్లో దాగి ఉన్న భయానక నిజాన్ని మన ముందు పెడుతుంది. గురుగ్రామ్కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. 2026 జనవరి నుంచి జూలై 14 వరకు, అంటే కేవలం 6 నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా మొత్తం 554 మంది భర్తలు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. సమాజంలో పురుషులపై జరుగుతున్న హింసకు, వారు అనుభవిస్తున్న మానసిక నరకానికి ఈ సంఖ్య అద్దం పడుతుంది. సోషల్ మీడియాలో సైతం ఈ నివేదిక ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ప్రేమించాల్సిన హృదయాల్లో ఇంతటి పగ, ద్వేషాలు ఎలా నిండుతున్నాయనేది మింగుపడని ప్రశ్నగా మారిపోయింది. తమను జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటామని ప్రమాణం చేసిన 322 మంది భర్తలు, భార్యలు లేదా వారి ప్రియుల చేతుల్లో అత్యంత కిరాతకంగా, పాశవికంగా హత్యకు గురయ్యారు. ఇక వైవాహిక జీవితంలో విభేదాలు, నిరంతర గృహహింస, భరించలేని మానసిక ఒత్తిడి కారణంగా తట్టుకోలేక 232 మంది భర్తలు ఆత్మహత్యలకు పాల్పడి బలవన్మరణం పొందారు. అయితే ఈ విస్తుపోయే నిజాలను వెల్లడించిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ ఒక కీలక వివరణ ఇచ్చింది. ఇవి ప్రభుత్వ అధికారిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్లో బ్యూరో గణాంకాలు కావు. దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో, పత్రికల్లో ప్రచురితమైన వార్తలను స్వీకరించి విశ్లేషించి రూపొందించినటువంటి మీడియా మాత్రమే. అయినప్పటికీ మీడియాలో వచ్చిన ఈ వార్తలు సమాజంలో జరుగుతున్న ఒక చేదు నిజానికి ప్రతిరూపాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంఖ్య ఏదైనా, ఎంతైనా, ఇన్ని వందల కుటుంబాలు రోడ్డును పడ్డం మాత్రం నిజానికి సామాజిక వ్యవస్థ విపత్తే. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో సమస్యలు వస్తే సర్దుబాటు చేసే పెద్దలు ఉండేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో అహాలు, పరస్పర నమ్మకరాహిత్యాలు, క్షణికావేశాలు కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కనీస సంభాషణ కరువవుతుంది. చిన్న చిన్న గొడవలు కాస్త చిలికి గాలివాన మారి చివరకు ఒకరి ప్రాణం తీసేంత లేదా ప్రాణం తీసుకునేంత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. మహిళల భద్రత, రక్షణ కోసం చట్టాలు ఎంత అవసరమో పురుషుల మానసిక ఆరోగ్యం, వారి సంక్షేమం కూడా అంతే ముఖ్యమని సామాజిక విశ్లేషకులు గలం విప్పుతున్నారు. దాంపత్య జీవితంలో సమస్యలు రావడం సహజం, కానీ వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి పరిష్కరించుకోవాలి. ఈ నివేదిక మనకు ఇచ్చే హెచ్చరిక ఒకటే: గొడవలు మితిమీరుతున్నప్పుడు యూగోలకు పోకుండా ప్రొఫెషనల్ కౌన్సిలర్ను ఆశ్రయించడం ఉత్తమం. పురుషులు తమ మనసులోని బాధను, ఒత్తిడిని దాచుకోకుండా కుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయి. సమస్య ఏదైనా శాంతియుతంగా మాట్లాడుకుంటే, అవసరమైతే చట్టబద్ధంగా విడిపోవాలనే తప్ప ప్రాణాలు తీసే స్థాయికి ఎవరూ వెళ్ళకూడదు. ఈ నివేదికను కేవలం అంకెల రూపంలో చూడకుండా మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి, బంధాలు, విలువలను తిరిగి తెలుసుకోవడానికి ఒక హెచ్చరికగా భావించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ప్రతి మగవాడికి, ఆడవాళ్లకున్న విధంగానే చట్టాలు అవసరమయ్యే స్థాయి, స్థితి, సమయం వచ్చిందని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.